హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవికుమ్స్ 83. ఈ బ్లాగ్ వచ్చేసి సండేదండి. సండే మొత్తం ఇల్లు డీప్ క్లీనింగ్. ఈరోజు అయితే మొత్తం క్లీనింగ్ చేద్దాం అనుకున్నా. వాయిస్ ఓవర్ మాత్రం నేను మండే ఇస్తున్నా, మేబీ మండేనే అప్లోడ్ చేస్తుండొచ్చు. వీడియో అనేది అస్సలు పెట్టనీకి అవుతలేదండి. ఈరోజు అయితే ఎట్లయినా తీద్దామని సండే క్లీనింగ్ అయితే పెట్టుకుని ఆ రోజే చేద్దామంటే వీడియో అయితే అసలు కుదరలేదు. అందుకే ఈరోజు మండే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎట్లయినా పెడదామైతే అనుకుంటున్నా. ఎమ్మటే అప్లోడ్ కూడా చేయను, నాకు సరిగా తెలియదు. వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడైతే ఇస్తున్నా. ఇది వచ్చేసి ఇక్కడ ఏంటంటే మార్నింగే నేను సాటర్డే మార్కెట్ ఉంటుంది మాకు, కూరగాయలను తెచ్చుకుంటా కదా, కొత్తిమీర కరివేపాకు అన్నీ ఒకటేసారి ఇట్లా తీసి పెట్టుకుంటా అనమాట. తొందరగా పాడవకుండా ఉంటుంది. అయితే కొంచెం తడి ఉందనేసి కొంచెం బెడ్ మీద అయితే పెట్టినా, కొంచెం ఆరినట్టు అయితే మళ్ళీ కవర్ ముడియేసి ఫ్రిడ్జ్లో పెడతాను నేను. అక్కడైతే పెట్టేసినాం. అదే ఇక్కడ చూస్తున్నాగా మా పాప అయితే టీవీ చూస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను బట్టలు అయితే పిండుకున్నా. నేను డ్యూటీకి వెళ్తా కదా, అందుకే వీడియో కూడా అసలు ఎంత ట్రై చేసినా పెట్టలేకపోతున్నా. పనికి పోయి వచ్చేసరికి నాకు అదే సరిపోతుంది, వీడియో అస్సలు పెడతలేను. ఇప్పుడు లాస్ట్ వీడియో నాది చార్మినార్ది వీడియో, మళ్ళీ వచ్చేసి ఇది మళ్ళీ ఎప్పుడు పోస్ట్ చేస్తాను, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. కానీ ఇక్కడ వచ్చేసి మీకు చూపెడుతున్నాను అనమాట. ఇల్లు అంతా ఎంత డస్ట్ అంటే చాలా రోజులు అవుతుంది ఇల్లు క్లీనింగ్ చేయకుండా కూడా. మా హస్బెండ్ హెల్త్ బాగాలే కాంచి నేను ఇల్లు అనేది డీప్ క్లీనింగ్ అనేది చేయలేను. కిచెను సెల్ఫ్లు అవి ఇవి మధ్యలో మధ్యలో చాలా గలీజ్గా ఉంటే అవి చేస్తూ ఉంటా సెల్ఫ్ల వరకు. కానీ మొత్తం తీసి దులిపి కడగడం మాత్రం చాలా నెలలు అవుతుంది. అసలు ఎక్కడంటే అక్కడ ఇట్లా దుమ్ము ఫ్యాన్ వేసినా కూడా కింద పడుతున్నంత దుమ్ము ఉంది. మీకు చూపెడతా. ఇది పైన వచ్చేసి సజ్జ మీద వాడనివి అన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా తన హెల్త్ బాగాలేనప్పుడు ఫైల్స్ గురించి అయితే గందరగోళంగా తీసినాము, అది అట్లే ఉంది. దాన్ని మాత్రం ముట్టను నేను, ఎందుకంటే అది పెద్ద పెద్ద వస్తువులు, దాన్ని ముట్టి ఇప్పుడు చేయలేను. చూస్తారు కదా ఇక్కడ డస్ట్ అనేది మీకు చూపెడుతున్నా. గోడల మీద ఇట్లా ఉందనమాట, ఎక్కడంటే అక్కడ. ఇంకా కెమెరాల ఫోన్లో సరిగా మీకు కనిపిస్తలేదు వచ్చో, కానీ చాలా ఇది ఉంది. నాకు ఇక ఎట్లని ఈరోజు చేద్దాం అన్నట్టుగా సండే అయితే నేను పట్టుకున్నాను అనమాట. నేను అది ఎప్పుడో ఒక రోజు సండే హాలిడే ఉంటుంది, ఆ రోజు నాకు బట్టలు అనేది అట్లే పెండింగ్ ఉండిపోతాయి అనమాట. ఒక 2 రోజులు 3 రోజులు బట్టలు అయితే పిండుకుంటాను నేను. అది సండే ఉంటుంది అనమాట. ఆ సండే బట్టలు పిండుడు, వంట వేసి తినేసరికి 3 అవుతుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే అంతే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీ. మధ్యలో ఎప్పుడన్నా ఏదైనా పని కాడ ఏమైనా వస్తువులు లేకుంటే బంద్ చేస్తారు, అది చెప్పకుండా బంద్ చేస్తారు, మనకు ఐడియా ఉండదు. ఆ రోజు క్లీనింగ్ అవ్వదు కదా, అందుకే ఈరోజు అయితే పెట్టుకున్నా నేను ఎట్లయినా చేస్తామని. టీవీ కాడ కానీ అసలు పైన టీవీ సెల్ఫ్ దగ్గర ఫొటోస్ తీసిన కాడ అయితే ఎట్లా అంటే అట్లా వెళ్ళింది. ఇంకా అది దగ్గర నుంచి నేను అది తీయలేని తెలుస్తలేదు, కానీ చాలా చాలా అంటే చాలా దుమ్ము వెళ్ళింది. ఇక్కడ వచ్చేసి నేను బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నా. మీకు బెడ్రూమ్ క్లీన్ చేసేది అయితే షూట్ అయితే చేయలేను. ఆ రోజు నేనే చేయాలి కదా, స్టాండ్ అనేది అప్పుడు పెట్టలేను, పిల్లల్ని తీయమంటే తీస్తలేరు, వాళ్ళు టీవీ చూస్తుండని. బెడ్రూమ్ అయితే క్లీన్ అయితే చేసుకున్నా. బెడ్రూమ్లో ఏం లేదంటే ఎక్కువ సెల్ఫ్లు ఏం లేవు కదా, జస్ట్ మనకి గోడల మీద ఉన్న జాలీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకున్నా. బీరువా పైన ఉన్న బ్యాగ్స్ అవన్నీ తీసేసి కింద పెట్టుకుని దానిపైన గిట్లంతా మొత్తం ఎక్కడెక్కడ దుమ్ము ఉందో అయితే మొత్తం క్లీన్ చేసుకున్నంత కింద ఉంది కదా. నేను ఇక్కడ వచ్చేసి మొత్తం మళ్ళీ కిచెన్ని సామాన్లన్నీ హాల్లో పెట్టినా అనమాట. తర్వాత ఇది క్లీన్ చేసుకొని అవన్నీ ఇక్కడ తెస్తాను అనమాట. ఈ రూమ్లో పెట్టేసి హాల్ అయితే క్లీన్ చేసుకోవడం కాడికి వెళ్ళిపోతాయి. ఇక్కడ చూస్తారు కదా, కిచెన్లో అయితే అన్నీ తీసి హాల్లో పెట్టిన అనమాట నేను. లాస్ట్లో కిచెన్ చేసుకుంటా. అయితే ఇప్పుడు ఈ రూమ్ అనేది క్లీన్ అయిపోయింది కదా, ఈ రూమ్ అంతా ఉడుచుకొని ఈ రూమ్ క్లీన్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇందులో ఏం పని ఉండదు. ఆ హాల్లో పెట్టినవి మళ్ళీ ఇవన్నీ ఆ బెడ్రూమ్లో షిఫ్ట్ చేసేస్తాను అనమాట. మళ్ళీ హాల్ క్లీన్ చేసుకుంటా. అయితే ఇక్కడ బట్టలు వచ్చేసి నేను పిండుకున్న బట్టలు వాసనలు అయితే ఫస్ట్ చేసుకున్నాను, ఎందుకంటే బట్టలు 3 days బట్టలు కదా. ఈ పని వచ్చేసి నైట్ దాకా అవుతుంది కదా, ఈరోజే మొత్తం చేసుకోవాలనుకుంటున్నా. కడగడం ఏమైనా తోమడం ఉంటే అంతా ఒకటే రోజు, ఎందుకంటే నేను ఇంట్లో ఉంటే ఏంటంటే నాకు చేత కాకుంటే ఒక బెడ్రూమ్ ఒక రోజు అట్లా చేసుకుంటా. డ్యూటీకి పోవడం వల్ల నాకు లీవ్ ఎప్పుడు దొరికేది తెలియదు కదా, అందుకే ఈ 1 dayలోనే మొత్తం చేసుకోవాలనుకున్నా. అందుకే ఫస్ట్ 3 days బట్టలు బాసనలు అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బెడ్రూమ్ కూడా ఊడ్చేసుకొని ఇక్కడివి అన్నీ ఆ బెడ్రూమ్లో షిఫ్ట్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి చూస్తారు కదా, ఫ్యాన్కి అయితే అంత నా చెయ్యి అనేది అంత గుంజుతుండే అనమాట. అది ఫ్యాన్ ఒక అటు ఇటు పోతుంది, దులిపొస్తలేదు. నేను ఇంకా చాలా స్పీడ్లో పెట్టిన అనమాట. మీకు చాలా లెంత్ వీడియో అయిపోయింది, అంత వీడియో ఎవరు చూడరు కదా అనేసి ఫార్వర్డ్ చేసి అంత కట్ చేసి స్పీడ్లో పెట్టేసిన. అట్లా మీకు అర్థం అవుతలేదు వచ్చు, అంత టైం పట్టింది ఆ క్లీనింగ్కి అంతా. ఈ గోడల మీద కావచ్చు, అక్కడ ఫొటోస్ కాడ అంతా తీసి అయితే ఇదే గ్యాప్లో నేను రైస్ కుక్కర్లో బియ్యం కూడా పెట్టేసిన, ఎందుకంటే అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది, 1 అయిపోయింది అనుకుంటా. 1, 2 ఇవన్నీ వేసే వరకు ఇంకా టైం పడుతుంది కదా, మధ్యలోనే మళ్ళీ పిల్లలు అన్నం అడుగుతారు అనేసి నేనైతే రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసి
చికెన్ కర్రీ పొయ్యి మీద వేసిన అనమాట. మధ్యలో మధ్యలో వెళ్ళి చూస్తూ ఉంటుండనమాట. అప్పటి వరకు ఈ రూమ్ కూడా క్లీన్ అయిపోతే అక్కడ వంట క్లీనింగ్ అవుతుంది, అక్కడ వంట కూడా అవుతుంది అన్నట్టుగా. ఇక్కడైతే ఇక నేను స్టాండ్ పెట్టేసిన అనమాట. ఇక ఇట్లయితే కాదు ఫోన్ పట్టుకోవడం ఇవన్నీ నాకు అన్ని వస్తువులు ఇస్తే కొంచెం కిందకి ఇట్లా పెడతారు కదా, పిల్లలు కూడా చేస్తుంటే ఫోన్ వీడియో దీనికి అవుతలేదు అనేసి స్టాండ్ అయితే ఎట్లా అట్లా సెట్ చేసి పెట్టేసి, ఇక మా పాపకు అనేది చికెన్ నేను పొయ్యి మీద వేసిన అన్నా కదా, టమాటాలు కొంచెం కోసి పెట్టంటే తనైతే వచ్చి అడిగి వెళ్ళిందనమాట. తన టమాటాలు కోసి కర్రీలో అయితే వేస్తుంది. నేను మధ్యలో మధ్యలో వెళ్ళేసి వచ్చి కర్రీ అయితే చూసుకొని అక్కడ వంట కూడా ఫినిష్ అయిపోయింది. మీరు హాల్ క్లీన్ చేసుకొని అన్నం కూడా తినేసి మళ్ళీ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను నేను. అది భోజనం దవన్ అయితే చేయలేదు, చూస్తారు కదా టమాటాలు చూపెట్టి తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి నేను వాయిస్ వాళ్ళది పెట్టలే కదండి, వాళ్ళు ఒకటే కొట్టుకున్నాడు అనమాట. నాకు ఆ క్లీనింగ్తో వీళ్ళతోని అరవడం సరిపోయింది. నేను ఫొటోస్ అవన్నీ తీసిన కదా, అవి కొంచెం క్లాత్తో తుడిచి పెట్టు అంటే తన క్లాత్ దేనికి కూడా ఏదో ఒక పాతది దెమ్మంటే ఏదేదో షర్టు అవి ఇవి తెచ్చి మా బాబు అర్పిస్తున్నాను అనమాట. అక్కడ మా పాప చూస్తారు కదా, ఇద్దరు కొట్టుకుంటారు, నా షర్ట్ ఎందుకు తెస్తున్నావు, నా టీ షర్ట్ ఎందుకు తెస్తున్నావు అని. నేనేమో ఏదో ఒక పాతదైతే తీసుకొచ్చి తుడవండి, ఫొటోసే కదా మళ్ళీ అవి ఎలాగో పిండుతా అన్నట్టుగా. నేను ఖచ్చితంగా క్లీనింగ్ చేస్తున్నంటే ఒక బస్తా ఖచ్చితంగా వెళ్తుందండి. అది ఇల్లు క్లీనింగే కావచ్చు, బీరువా బట్టలే కావచ్చు, ఎన్నిసార్లు చేసినా కంపల్సరీ వెళ్తుందండి ఒక బస్తా అనేది. మీకు లాస్ట్లో క్లీనింగ్ అది కూడా చూపెడతా. ఎంత మధ్యలో మధ్యలో తీసి పడేస్తున్నా కూడా వెళ్తూనే ఉంటుంది. ఇక్కడైతే చూస్తారు కదా నేను క్లీన్ చేస్తున్నది ఎంత స్పీడ్లో పెట్టినంటే నేను అక్కడ అంత డస్ట్ వెళ్ళిందనమాట. అసలు చాలా నెలలు అవుతుంది నేను ఇల్లు ఇంత క్లీనింగ్ చేయకుండా. నాకు అసలు బద్ధకం అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఇంట్లో కొంచెం ఇక టెన్షన్స్ అది ఇది, ఇంటి మీద కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. అందులో ఒకటి హెల్త్ కూడా అంత మంచిగా ఉండలేదు. పనికి పోయి వచ్చేసరికి సరిపోతుంది. ఇప్పుడు పనికి కూడా కంటిన్యూ పోతున్నా కదా, ఉంటుంది ఎప్పుడో ఒకసారి. ఎప్పుడో ఒక రోజు లీవ్ ఉన్న రోజు నాకు ఆ బట్టలు ఇంట్లో పనికి దానికే సెట్ అయిపోతుంది. క్లీనింగ్ అనేది పట్టుకోలేకపోతున్నా. అందుకే చేయాల్సిందే ఇక చాలా నాకే నచ్చట్లేదు. ఎవరైనా వస్తే కూడా మరీ గలీజ్గా ఉందన్నట్టుగా నేను ఈ సండే అయితే ఇది పెట్టుకున్నా. అందులో ఒకటి వీడియో కూడా అసలు ఎంత అనుకొని ఈ వీడియో స్టార్ట్ చేసినా కంటిన్యూ పెడదాము దీంట్లో, నేను నా అవసరానికి కదా ఇది స్టార్ట్ చేసింది కానీ అది పెట్టలేకపోతున్నా. అందుకే ఈ దీంతోనన్నా మళ్ళీ క్లీనింగ్ పెట్టుకొని వీడియో కూడా షూట్ అయినట్టు అవుతుంది, నా ఇల్లు కూడా క్లీన్ అవుతుంది అన్నట్టుగా సండే అయితే స్టార్ట్ చేసిన కానీ ఆ వీడియో కూడా పెట్టలేకపోతున్నా అండి. ఆ రోజు అదే సరిపోయింది నాకు. ఇక మేము మొత్తం క్లీన్ చేసి మా పాపకైతే ఆ రోజు ప్రతి సండే హెడ్ బాత్ చేస్తాను కదా, సండేగా చేయలేను, బాబు అయితే చేసిండు. మళ్ళీ నైట్ తను ఎట్లయినా చేస్తాడు, ఎట్లయినా మట్టికి ఇట్లా పడుతుంది కానీ చేపిలే. మేము మొత్తం క్లీనింగ్ చేసి అంత చేసేవరకు 7:30 అయిపోయిందండి. ఇద్దరం స్నానం చేసి ఇప్పుడు 7:30కి ఇంత టీ పెట్టుకొని తాగి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చున్నాను అనమాట. 8 అయిపోయింది మొత్తం నాకు ఈ పని చేసేవరకు. సండే అయితే ఈ అంత క్లీన్ చేసేవరకు ఇదే సరిపోయింది. ఇక వీడియోని ఇక అంతా ఎడిటింగ్ చేసి ఇవి చేసి అంత ఓపిక ఏడుంది లేదు కదా. మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ డ్యూటీకి కదా, డ్యూటీకి వెళ్ళిన అనమాట. అందుకే అవ్వలేదు నెక్స్ట్ రోజు. అందుకే సరే వాయిస్ ఓవర్ ఎట్లనే ఇద్దాము ఈరోజు అన్న ఇచ్చి పెడదాం అన్నట్టుగా అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. చూడాలి, అప్లోడింగ్ కూడా చేస్తుండొచ్చు ఈరోజు. నేను ఇక్కడ చూస్తారు కదా అన్నీ తీపిచ్చేసిన అనమాట. మొత్తం సెల్ఫ్ కార్డ్ ఉండేబెట్టి ఫోటోలు అవన్నీ, ఇక కబోర్డ్స్ లోపల ఉన్నవి అవన్నీ కూడా మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి మళ్ళీ ఏమేమో పడేసేటి ఉన్నాయో అన్నీ పడేసేటి క్లీన్ చేసేటి మొత్తం చేసిన. మా పాప కూడా చేసింది అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం రోజు తుడుచుకునేది మిర్రర్ కాడ, దువ్వన్ల కాడ అవన్నీ ఇట్లా మా పాపని క్లీన్ చేసి పెట్టమన్నా. తన కాడ అక్కడ ఉన్న షీట్ ఇట్లన్నీ పిండడానికి వేయడము ఇట్లంతా. ఇక మా బాబు కూడా అక్కడ పెట్టేటి బొమ్మలు ఫొటోస్ అవన్నీ కొంచెం అయితే చూస్తారు కదా, ఈ విధంగా అయితే ఇట్లా తుడిచి అయితే పెట్టిండు. మీకు ఒట్టిగానే ఇట్లా చూపెడుతున్నాను అనమాట ఫోటోలు అనేది. ఈ ఫోటోలు ఇట్లా ఇంత కట్టించి పెట్టొద్దో కానీ మా హస్బెండ్ అయితే మా పాప ఫోటో ఒకటే కట్టిద్దామని అనుకుంటూ, తన బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటూ జస్ట్ క్యాజువల్గా ఇంట్లో దిగిన ఫోటో అండి అది తనదైతే. ఇక తను తీసింది కదా, మళ్ళీ మా బాబుది ఇద్దాము, సరే మనది కూడా ఇద్దాం అన్నట్టుగా అట్లా ప్రతి నాది తనది ఇద్దరిది కలిసింది ఒకటి, మా అత్త మామది అందరిదైతే ఒక్కొక్క ఫ్రేమ్ అయితే కట్టించిండే అనమాట. ఇవన్నీ అక్కడైతే అవన్నీ పైన అయితే పెట్టేస్తాను అనమాట. ఇక్కడ వచ్చి చూస్తారు కదా కబోర్డ్స్లో ఉన్నవన్నీ అయితే బయటికేసే తీసేసిన. మొత్తం క్లీన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదంతా క్లీన్ చేస్తాండి. లోపల కూడా మొత్తం డస్ట్ అంతా చీపిడితోని క్లాత్తో అంతా క్లీన్ చేసుకొని అన్నీ ఎక్కడైతే సర్దేస్తున్నాను అనమాట. అన్నీ అవసరం లేనివి అన్నీ చాలా వరకు అయితే చాలా తీసినాను. ఖచ్చితంగా ఒక బస్సు అనేది కంపల్సరీ వెళ్తుందండి. అది నెలకే దులిపనియండి, 2-3 నెలలకు దులిపనియండి,
ఎప్పుడైనా కానివ్వండి మినిమం 15 డేస్ ఒకవేళ మధ్యలో మధ్యలో ఓపిక ఉంటే ఇంట్లోనే ఉంటే మధ్యలో సెల్ఫ్లు క్లీన్ చేసుకున్నా ఖచ్చితంగా ఒక పెద్ద కవర్ అయితే వెళ్తుంది. అది ఎట్లా వస్తుందేమో కానీ అది బట్టలది కూడా కావచ్చు. బట్టలు ఏమన్నీ మాకు ఇన్ని బట్టలు లేవు కానీ అందులో కూడా పాతవి అనేది వెళ్తాయి, ఎట్లయినా వెళ్తాయి. బట్టలు క్లీన్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా అలాంటి బస్సు అయితే వస్తూనే ఉంటుందండి. చూడండి ఇక్కడైతే ఆ కబోర్డ్స్ పైనవి అన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడైతే పెట్టేసిన నేను. ఇక్కడ వచ్చేసి ఈ హాల్ కూడా మొత్తం ముడిచేస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే అన్ని కింద పడి ఏది పడేసేటి ఏది పడింది క్లీన్ అయింది కూడా అర్థమవుతలేదు. పైన కబోర్డ్స్వి పైన ఫొటోస్వి అన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకొని నీట్గా ఇక్కడైతే మొత్తం ముడుచుకొస్తున్నాను అనమాట. నేనైతే ఇక మొత్తం ముడిచి చివరికి తీసుకుపోయి అక్కడ చూస్తే కదా బస్సు అయితే ఉంది, అదే బస్సు అండి. సగం అయితే నిండింది చూడండి. ఇక ఇవంతా ఒక కాడ ఉడుచుకొని అందులో ప్రతి ఒక్కటి చూసి పడేస్తాయి. ఎందుకంటే గట్ల ఏమైనా పేపర్లు అవేమైనా ఉంటే మన తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. అందుకే అన్నీ ఒక దగ్గర తీసుకొని ఇట్లా అర్థం కాదనేసి అక్కడ ఒక్కొక్కటి బస్సు ఏమైనా పడేసేటి ఉన్నాయా అవసరం వచ్చేటి ఉన్నాయా చూసుకొని ఆ బస్సులు అయితే ఎత్తేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. పెట్టేసుకొని ఇక అంతా కిచెన్ కూడా మొత్తం దులుపుకొని కిచెన్లో అన్నీ తీసేసి ఆల్రెడీ నేను బెడ్రూమ్లో పెట్టేసుకున్నా కదా. ఈ హాల్ ఉడుచుకున్న తర్వాతనే ఇక కిచెన్ అయితే మొత్తం ఇక కడగడం అవన్నీ స్టార్ట్ చేసేస్తా. ఇక్కడ వచ్చేసి ఇది ఊడుస్తున్నా కదండి, అంత దుమ్ము వస్తుంది, అంత ఊడిచింది. అందుకే ఆడ బట్టలు పిండేసిన కదా, డోర్ అయితే పెట్టేస్తున్నా నేను. ఇక్కడ చూస్తారు కదా ఇది మొత్తం క్లీన్ చేసేసి కిచెన్ కూడా దులిపిన అవన్నీ ఊడ్చేసిన అనమాట. అదైతే షూట్ చేయలేను నేను, డైరెక్ట్గా కడగడమే ఉంటుందన్నమాట. మస్తు ఇంకా చాలా ఉండే, నన్ను మొత్తం స్పీడ్లో అంతా కట్ చేసి పెట్టినా చాలా లెంతీ అయిపోతుంది అనేసి ఇక కిచెన్ మొత్తం ఇక పైనుంచి అంతా సరిపేసి కడిగి రూమ్ గోడలు కాంచి మొత్తం క్లీన్ చేసుకొని కిచెన్లో ఉన్న డబ్బాలు గిట్లా అన్నేసి వాష్ చేసుకొని అయితే నేను అదే రోజు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈ అంత పని చేసే వరకు ఆ రోజు నాకు సరిపోయింది. ఇక 7:30 8 అయిందండి. 8కి అట్లా ఇక నేను ఇంత టీ పెట్టుకొని కూర్చున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి ఒక్కొక్కటి మొత్తం, ఎందుకంటే ఏమన్నా గట్లే ఉంటాయి, ఏమైనా పేపర్ కావచ్చు ఏదైనా అవసరం వచ్చేటివి తెలియదు కదా మనకి, ఆ చెత్తలు అర్థం కాదు. అందుకే అంత ఒక సైడ్ తెచ్చుకొని తుడిచిన క్లాత్లు ఇప్పుడు నేను మిర్రర్ కార్ ఉన్న షీట్ అవన్నీ అందులో ఉంది, అవన్నీ ఒక్కొక్కటి తీసేసుకొని ఇవన్నీ మళ్ళీ పిండేసుకున్నాను అనమాట. నెక్స్ట్ రోజు చేసిన నేను అన్నీ ఇట్లా ఒక్కొక్కటి చేసుకుని అయితే చెత్త అయితే అంతే ఈ విధంగా అయితే ఎత్తేసుకుంటాను అనమాట. ఎత్తేసుకుని అయితే ఇల్లు అయితే మొత్తం ఇక అన్ని బెడ్రూమ్లో ఉన్నాయి అన్నీ అయితే మంచం మీద అయితే ఎక్కిచ్చేసాను. ముందు కిచెన్ కడుక్కుంటాను నేను, ఎందుకంటే కిచెన్ కడుక్కొని కిచెన్ వస్తువులన్నీ బెడ్రూమ్లో పెట్టుకున్నా కదా, ఆ బెడ్రూమ్లో మళ్ళీ బెడ్రూమ్ హాల్ కడగాలి కదా. అందుకే ముందు కిచెన్ కడుక్కుంటే ఆ కిచెన్ వస్తువులన్నీ కిచెన్లో పెట్టేసుకుంటాను అనమాట. డబ్బాలు అయితే తోమడానికి పెట్టేస్తా, కింద పెట్టేసి బిందెలు కావచ్చు ఇంకా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వస్తువు అన్ని కిచెన్లో ముందు కిచెన్ కడిగేసి తుడిచేసి ఇల్లు అయితే పెట్టేస్తా. యాక్చువల్లీ పేపర్ కూడా వేస్తా అండి, కానీ ఇంతకుముందు దులిపినప్పుడు కూడా పేపర్ లేవు, ఆ రోజు కూడా అనుకోకుండా దులిపినా వేయలేను అనమాట. ఈసారి కూడా అట్లా అయిపోయింది, అనుకోకుండా చేస్తున్నా. ఇక పేపర్లు పొయ్యి తెచ్చి అంత టైం లేదు, ఇంట్లో కూడా లేవు అనమాట. ఇక ఇట్లనే పెట్టేసిన ఈసారి కూడా నేను, లేకుంటే పేపర్స్ ఉంటే మాత్రం అంతా క్లీన్ చేసుకుని పేపర్లు పెట్టుకొని అయితే పెడతా. పేపర్లు పెట్టిన ఒక 2 days అట్లుంటుందండి, మళ్ళీ వాటర్ పడి ఇవ్వడి గలీజ్గానే అయితే నేనైతే అట్లనే పెట్టేసిన. చూస్తారు కదా మొత్తం సర్పేసి అయితే కిచెన్ బండ పైనకి కిచెను అది కిటికీ గ్యాస్ కాడ మొత్తం జిడ్డు బట్టి ఉంటుంది కదా, అంతా మొత్తం అయితే క్లీన్ చేసిన. అది అంతా కిటికీ కాడది కూడా షూట్ చేసిన. కానీ మాకు ఏంటంటే లైటింగ్ ప్రాబ్లం అండి, చీకటి వస్తుంది. కిచెన్లో లైట్ వేసినా ఎంత విండో తీసినా క్లియర్ అనేది కనిపిస్తలేదు అనమాట. ఇక్కడైతే మొత్తం ఈ విధంగా అయితే కడుక్కొని వాటర్తో అంతా నీట్గా కడిగేసి నేను బెడ్రూమ్లో పెట్టేసినని ఇందులో పెట్టేస్తాను అనమాట. పెట్టేసి బెడ్రూమ్ హాల్ కూడా కడుక్కుంటా. ఈ బెడ్రూమ్ హాల్ కూడా మొత్తం నీట్గా కడుక్కొని తుడుచుకొని ఇక కిచెన్లో ఉన్న డబ్బాలు అయితే ఎక్కువైతే ఏం లేవండి, మామూలు కొన్ని డబ్బాలు అవి తోమేసి అదే రోజైతే పెట్టేసిన నేనైతే. ఈ ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయిపోయింది, కానీ బాల్కనీ ఒకటి ఉండిపోయిందండి. అప్పటికి ఇక నాకు ఓపిక లేదు, ఇక ఆ టైం అయిపోయింది. ఈ మధ్య వీక్లో మళ్ళీ ఏమైనా టైం దొరికితే బాల్కనీ కూడా అక్కడ కూడా సబ్బులు పెట్టేటి ర్యాక్ ఉంది, కొంచెం అంత జాలీలు గిట్లు ఉన్నాయి కదా, అది అంత టైం పట్టదులే కానీ మళ్ళీ ఒకరోజు పెట్టుకోవాలి. బాల్కనీ ఒకటి క్లీన్ చేసుకోవాలి అంతే. ఇక పక్క బట్టలు ఇట్లా కూడా ఉన్నాయి, అవి కూడా కొన్ని అయితే మధ్యలో ఒకటేసారి అయితే కావు, మధ్యలో అయితే చేసుకోవాలన్నమాట. ఇల్లు వరకు మాత్రం అయిందండి. ఆ రోజు మాత్రం ఇక చాలా మంచిగా అనిపించింది ప్రశాంతంగా, ఎందుకంటే రోజు రాగానే డ్యూటీ నుంచి ఇల్లు ఎంత క్లీన్ చేసుకున్నా ఈ కిచెన్ అనేది అంత గందరగోళంగా ఉండే. స్టార్టింగ్లో చూపెట్టినా కదా, చూడంగానే ఎట్లనో అనిపించేది. రోజు తుడిచి బాసన తోమినా అవి సెల్పులు చూసేసరికి నచ్చకపోయేది, ఎట్లనో అనిపించేది.
ఈడ ప్యాకెట్స్ ఆడ అవి అన్నీ వేయడం వల్ల అది క్లీన్ చేసుకున్నాం కదా, మంచిగా అనిపించింది ఆ రోజు. ఇది చేసుకున్నా కూడా ఒక 2-3 రోజులు అండి, ఒక 1 వీక్ అట్లా మంచిగా ఉంటుండొచ్చు. తర్వాత మళ్ళీ ఎంత మంచిగా పెట్టుకున్నా మళ్ళీ మనం కంగారుగా పని చేసి డ్యూటీకి పొద్దున పోవడమే, ఇక అంత ఓపికతో అది మళ్ళీ తొందరగానే పాడైతే అయిపోతుంటుంది. ఇంట్లుంటేనేమో ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఓపిక ఉన్నప్పుడు చేస్తాం. డ్యూటీ పోతాం కాబట్టి బద్ధకమై ఎట్లా పడితే అట్లా పెట్టేయడం, దవదవ చేయడం అదని తొందరగా ఇది అయిపోతుంది. చూస్తారు కదా, అక్కడైతే నేను కిచెన్ క్లీన్ అయిపోయింది. ఇక్కడున్న వస్తువులు కూడా కిచెన్లో అయితే పెట్టేసిన అనమాట. తోమేటి బాల్కనీలో పెట్టేసిన. ఇక్కడ వచ్చేసి ఇక చైర్స్ ఇవి అన్నీ ఉన్నవన్నీ బెడ్ మీద ఎక్కేసిన, కింద ఒక్కడు కూడా ఉంచకుండా అన్నీ బెడ్ మీద పెట్టేసిన అనమాట. టీవీది బాక్సెస్ అవన్నీ ఉండే కదా, మొత్తం ఈ విధంగా అయితే సర్ఫ్తోని రుద్దుకొని గోడల కాంచి మొత్తం క్లీన్ చేసుకున్నాండి. ఇక్కడ చూస్తారు కదా, మా పాప వచ్చేసి నేను రుద్దుతానే తను కూడా రుద్దుతుంది. వాటర్ కదా, తనకు ఎంజాయ్ అనిపిస్తుంది అనమాట. ఇక మొత్తం ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తారు ఈ రూమ్ అనేది ఎందుకో అప్పుడప్పుడు ఇట్లా షూట్ చేస్తుంటే చీకటిగా వస్తుంది, మొబైల్ అనేది చీకటిగా వచ్చేస్తుంది అట్లా. అక్కడైతే ఈ రూమ్ అయితే అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని మొత్తం వాటర్ తుడుచుకొని తుడుచుకున్నా. ఇక్కడ చూస్తారు కదా, కిచెన్లో ఉన్న డబ్బాలు అవన్నీ కొన్ని గిన్నెలు అవన్నీ ఉంటే నేను అన్ని బాల్కనీలు వేసుకున్నా కదా, అవైతే ఇక్కడ తోమేస్తున్నాను అనమాట. వాటి వరకు అవన్నీ తోమేసుకున్నాండి. తోమేసి పెట్టేసి ఇక్కడైతే మీకు ఫైనల్ లుక్ చూపెడుతున్నా. పొద్దున్నుంచి చేసిన కష్టం ఇది. ఇప్పుడు 7:30 అవుతుందండి, నాకు గుర్తు 7:30 అవుతుంది. మేమిద్దరం స్నానాలు చేసేసినాం. పాల ప్యాకెట్ చూస్తారు కదా, మా పాపని 4కే తెచ్చి పెట్టుకున్నా, కానీ ఇక ఆ పండ్లు పెట్టుకోలేను, టీ అనేది నాకు కంపల్సరీ. అయితే పాల ప్యాకెట్ అయితే స్నానం చేయగానే బయట పెట్టుకున్నా. సరే ఇక క్లీనింగ్ అంతా అయిపోయింది, ఒక షూట్ చేద్దాం అన్నట్టుగా నేను వీడియోతోనైతే షూట్ చేస్తున్నాను అనమాట. ఈ షూట్ చేయన వెంటనే టీ పెట్టుకుని అయితే తాగిన నేను. అప్పుడు రిలాక్స్ అయిన అనమాట. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఎక్కడివి అన్నీ సర్దేసిన కిచెన్లో పెట్టేసి. బియ్యం డబ్బా ఒకటి క్లీన్ చేయలేనండి, అట్లా కొన్ని బియ్యం ఉన్నాయి. అయితే ఇవి వచ్చేసి ఇవి కూడా ఆరవలేవు, ఎండిపోలేవు, ఇంకా తుడవలే నేను. ఇక మళ్ళీ అక్కడ ఉంటే అక్కడే ఉండిపోతే ఇక అందుకే రివర్స్గా పెట్టేసి అట్లయితే పెట్టేసిన. కొంచెం ఆరిపోతే వాటికి తర్వాత లేకుంటే నెక్స్ట్ రోజన్నా తుడిచి మూతలు పెట్టి పెట్టేస్తా అనేసి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది, అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. దుమ్ము అనేది అంత వెళ్ళిపోయింది. ఈ కూలర్ కూడా నేను క్లీన్ అయితే చేయలేను, అంటే పైనుంచి జస్ట్ చూస్తారు కదా దానికి దుమ్ము అవుతుంది. ఇది ఇప్పుడు క్లీన్ అవుతుందండి, ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా. ఇది బెడ్రూమ్ నుంచి వెళ్ళి హాల్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. చూస్తారు కదా బెడ్రూమ్ ఎంత మంచిగా అనిపిస్తుంది. బెడ్ మాత్రం నాకు ఇలా ఉంటే ఇట్లా బెడ్ నచ్చుతుందండి, దాని మీద ఏముండదు. బెడ్ అనేది అలా ఉంటే బాగుంటుందండి. మధ్యలో కొంచెం వాయిస్ ప్రాబ్లం ఇస్తుందండి, అక్కడక్కడ ఆగుతుంటే చిరాకు లేచింది, ఏమనుకోకండి. కొంచెం మధ్యలో వాయిస్ సరిగా రాకుంటే. ఇక్కడ చూపెడుతున్నా నేను, చూస్తారు కదా ఎంత క్లీన్గా ఉందో. ఇక్కడైతే ఎంత అంటే అంత డస్ట్ వెళ్ళిందండి. ఫోటోలన్నీ ప్రతి ఒక్క వస్తువు అంతా క్లీన్గా తుడుచుకొని అయితే పెట్టేసిన అనమాట. సెల్ఫ్ అనేది టీవీ కాడ అయితే చాలా బాగా అనిపిస్తుంది, మొత్తం నీట్గా పెట్టేసినాం కదా. అక్కడ చూస్తారు మా పాప అయితే ఇక కూర్చొని తన ఆకలి అవుతుందంటే మళ్ళీ అన్నం అయితే వేసుకొని తింటుంది. తన హెయిర్ మళ్ళీ రేపటికి నూనె పెట్టి జడేయాలన్నమాట, అందుకే హెయిర్ కొంచెం మంచిగా ఓపెన్ పెట్టుకొని ఆరని అని కూర్చోమని అయితే చెప్పిన. ఇప్పుడే తనకు పోసి నేను స్నానం చేసిన అనమాట. ఇక్కడ చూస్తారు కదా, బుక్స్ది ఒక కవర్ ఉంటే అదైతే వేసిన ప్రస్తుతానికి. దీని షీట్ అనేది నేను పిండానికి వేసిన కదా, నెక్స్ట్ రోజు ఆ షీట్ అనేది మళ్ళీ వేసేస్తా. ఇక్కడ ఈ విధంగా ఫోటోలు ఇవన్నీ అయితే ఎక్కడి ప్రతి ఒక్కటి తుడిచి అయితే పెట్టేసిన అనమాట. ఇదండి నా వీడియో అనేది. లేట్గా వచ్చినా కూడా ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. వీడియోని చూసి లైక్ అయితే కంపల్సరీ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఏదన్నా ఒకటి స్మైల్ సింబల్ ఏదన్నా ఖచ్చితంగా పెట్టండి. కామెంట్స్ పెడితే కొంచెం చూస్తారు కదా అని అనిపిస్తుంది. ఇంకా మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఫుల్ చూడండి. ఎందుకంటే వీడియో కంటిన్యూ పెట్టలేకపోతున్నా, ఎప్పుడు కంటిన్యూ పెట్టకున్నా కూడా ఎప్పుడో అప్పుడు పెట్టినా కూడా ప్లీజ్ వీడియో అయితే చూడండి. నోటిఫికేషన్ వస్తుంది కదా, అది ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ టైంకి అనేది రెగ్యులర్గా పెట్టట్లేను కాబట్టి అది ఆన్లో పెట్టుకుంటేనే ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కదా, నా వీడియో వచ్చిందని తెలుస్తుంది. అది మాత్రం ప్లీజ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి. ఇది వచ్చేసి మీకు చూపెడుతున్నా. బాల్కనీ ఒక్కటి మిగిలిపోయిందండి, క్లీన్ చేసుకోలే. చూసిరు కదా ఒక బస్సు వెళ్తుందని, ఇదైతే ఆ చెత్త బస్సు అనమాట. బాల్కనీ ఒకటి నేను ఈ మధ్యలో అది కూడా ఒకరోజు అయితే క్లీన్ చేసేసుకుంటా. ఓకే బాయ్ అండి.